ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. గ్యాప్ వచ్చింది, దానికి మీరందరూ క్షమించగలరు నన్ను. బట్ మనం పికప్ చేసుకునే నామం ఇవాళ మహాయోగీశ్వరేశ్వరి. సో మనము చండీ సప్తశతికి సంబంధించిన బీజాక్షరాలు ఉన్న నామాలు అని చెప్పుకుంటున్న గుత్తిలో ఇది లాస్ట్ నామం, మహాయోగీశ్వరేశ్వరి. మహతాం యోగీశ్వరాణం ఈశ్వరీతి. మహాయోగీశ్వరులకి కూడా ఈశ్వరి అయిన అమ్మ మహాయోగీశ్వరేశ్వరి. ఓకే, యోగం అని అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై టు లుక్ ఎట్ సమ్ ఆఫ్ దోస్. ఫస్ట్ మనకి ఎత్ర యోగీశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువానీతి మతిర్మమ. అది మనందరికీ తెలిసిన, ఇది వింటూ ఉంటాం. సో అక్కడ కృష్ణుణ్ణి యోగీశ్వరుడు అని అన్నారు. మనం చూస్తే చాలా పిక్చర్స్లో మనం చూస్తాం చక్కగా యోగంలో కూర్చున్న కృష్ణుణ్ణి. అది కూడా ధ్యానానికి చాలా మంచి మూర్తి అది. బట్ యోగీశ్వరుడు కృష్ణుడు ఇన్ని చూస్తే అసలు ఎంతో, అంటే చిన్నప్పుడు బాల్యంలో ఏమో అల్లరి చేస్తున్నట్లుగా, పెద్దయ్యాకేమో ఇంత పాలిటిక్స్ నడిపినట్లుగా, లేకంటే కథని నడిపినట్లుగా మహాభారతం అదంతా అట్లా కనిపిస్తుంది మనకి. బట్ బాటమ్ లైన్ కృష్ణుడి సహజ తత్వం ఏంటి అని అంటే ఎప్పుడు అలాగా యోగీశ్వరుడు అనమాట. అందుకే యోగ నిద్ర ఆయనకే చెల్లిందనమాట. సో అది అయితే మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు కృష్ణుడు కాళీ, ఎప్పుడు తాత్వికంగా చూసుకుంటే కృష్ణుడు అంటే ఏంటో కాళీ స్త్రీలింగ రూపంలో అమ్మవారు, అదే సేమ్, ఇద్దరిది సేమ్ తత్వం అనమాట. సో ఆ కృష్ణుడు అలా యోగేశ్వరుడు అయ్యాడు అని అంటే ఒకచోట ఆయనే చెప్తారు ఏమనంటే యోగమాయాం ఉపాశ్రితాహ. ఎందుకంటే ఆయనతో పాటే అప్పుడు యోగమాయ అమ్మవారి శక్తి ఆయనతో ఉండటం మూలాన ఆ కృష్ణావతారంలో ఆయన యోగేశ్వరుడు కాగలిగాడు అని యోగమాయాం ఉపాశ్రితాహ అని ఆయన చెప్పిన మాటే అనమాట. తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా వాళ్ళందరూ యోగేశ్వరులే. ఆది యోగి వింటూనే ఉంటాం మనం శివుడికి. కానీ వాళ్ళందరికీ కూడా త్రిమూర్తులు వచ్చింది ఏ శక్తి నుండి అనంటే అది అమ్మ. అందుకని అమ్మ యోగేశ్వరేశ్వరి. వీళ్ళందరి మీద కూడా ఈశ్వరత్వం ఉంది కనుక. ఓకే, సో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ అని చెప్పుకుంటున్నాం కదా, అందరూ అమ్మవారిని అలా ఉపాసిస్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకా మహాయోగులు చాలా మంది ఉన్నారు, దానికి వద్దాం. సో వాళ్ళకి నిజంగా ఒక యోగంలో ఉన్నాము అని అంటే అది అమ్మవారి కోసం పరితపించేదే అది యోగం అని అనిపించుకుంటుంది అనమాట. లేకపోతే అది యోగం కాదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారు అని అంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక అతను ఎవరో ఒక యోగి, ఓకే సోకాల్డ్ యోగి, ఆయన వెళ్ళారట. వెళ్ళి ఆ యోగం చేయటం వల్ల సిద్ధులు వస్తాయి, నిజం, అదేమో అబద్ధం కాదు. సో సిద్ధులు అనేవి వస్తాయి. సో ఆయన ఏమన్నారట, నా యోగా నేను ఇన్ని ఏళ్ల బట్టి యోగాన్ని అభ్యసిస్తున్నాను, నా యోగం సిద్ధికి వచ్చింది అని చెప్పారట. అవునా, ఏం సాధించావు అని అడిగారట. అడిగితే ఉండండి చూపిస్తానని చెప్పేసి గంగానది ఒడ్డున ఉంటే గంగ మీద నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసారు. అంటే వాక్డ్ ఆన్ వాటర్ అనమాట, విచ్ వీ కాంట్ డూ రైట్. లైక్ మనం నీళ్లు పెడితే మునిగిపోతూ ఉంటాం మనం. అయితే ఆయన వాక్ చేసి వచ్చారు. అది వస్తే అప్పుడు అడిగారనమాట రామకృష్ణ పరమహంస, మీకు ఈ యోగం సిద్ధించుకోవటానికి ఎన్నేళ్ళు పట్టింది, ఎంత సాధన చేస్తే పట్టిందంటే 14 ఏళ్ళు పట్టింది అని అన్నారు. ఓ పావులా రూపాయి ఇస్తే నావికుడు మిమ్మల్ని దాటిచ్చేస్తాడు కదా, ఆ మాత్రం దానికి మీరు అంత యోగాన్ని దీనికి ఉపయోగించారా అని అన్నట్ట. సో కరెక్ట్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సాధన చేయగానే సరిపోదు. ఆ సాధన మనం ఎలాంటి వస్తువు కోసం చేస్తున్నాం, ఆ పరతత్వం కోసం చేస్తున్నామా లేకపోతే ఈ ఐహికంగా ఉండే వాటి కోసం చేస్తున్నామా? సో ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి, ఇందులో ఈ విద్యలో నువ్వు మాస్టరీని పొందటానికి అంటే ఎన్నోసార్లు నువ్వు సాధన కదా అది కూడా. సో చేసావు, ఆ యోగంతో కొన్ని సిద్ధిస్తాయి మనకి. ఒక్కొక్క లెవెల్ దాటుతున్న కొద్దీ వద్దన్నా కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి సిద్ధులు. కానీ అక్కడ ఇలాంటి వాటి కోసం నువ్వు ఉపయోగించేసి యూజ్ చేసేసుకుంటూ ఉంటే పై లెవెల్కి మనం వెళ్ళలేము. సో అది, సో అందుకని మహాయోగులు అని ఎవరిని అంటారు అని అంటే, ఎవరికైతే సిద్ధి అంటే ఆ పరమాత్మతోటి ఐక్యం అవ్వటమే సిద్ధి అని ఎవరైతే అనుకుని దాని గురించి సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు
మహాయోగులు. వాళ్ళందరూ తప్పించేది అమ్మవారిని చేరటానికే కనుక అమ్మవారు మహాయోగీశ్వరేశ్వరి అంటే అది కూడా ఒక మీనింగ్ అన్నమాట. యోగం అంటే ఇంకొక మీనింగ్ ఏముందంటే కలయిక. అందరికి తెలిసిందే యోగం అంటే యూనియన్, కలవటం అని. సో అలా ఆలోచిస్తే ఏంటంటే ఇన్నిన్ని గ్రహాలు, నక్షత్రాలు, అంటే ఇంకా కాస్మాస్ లో మనం చూడనివి ఇంకెన్నున్నాయో, రైట్, ఎన్నెన్నో ఉన్నాయి. ప్లస్ మళ్ళీ ఈ భూమిలో చూసుకుంటే, అందులో భూమి ఒక గోళం, ఆ భూమిలో చూసుకుంటే పర్వతాలు, సముద్రాలు, నదులు, ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు అన్నీ కలిసి ఒక యోగంగా ఒక హార్మోనీలో ఉంటున్నాం కదా మనం. ఈ సృష్టి అంతా సాగుతుంది కదా. ఇంకా అందులో మనం యుద్ధాలు అవి కొని తెచ్చుకొని మనం పాడు చేసుకుంటే దానికి ఎవరేం చేయలేరు. కానీ ఒక యోగాన్ని అమ్మ క్రియేట్ చేసి చేస్తుంది. అది ఎవరైనా రీక్రియేట్ చేయగలుగుతారా అట్లాంటి సృష్టిని? చేయలేం కనుక అది మహాయోగం. ఆ మహాయోగాన్ని పట్టి నియంత్రించి నడుపుతోంది కనుక అది అనదర్ మీనింగ్ ఆఫ్ మహాయోగానికి ఈశ్వరి అయిన అమ్మవారు అని అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా యోగాలకి వస్తే కనుక యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏంటి? మన చిత్తవృత్తుల్ని నిరోధించి ఉండటమే యోగం, దాన్నే సాధన. ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యోగా అంటే ప్రాణాయామ, ఆసన ఈ రెండే మిగిలాయి. కానీ అసలు యోగం అంటే ఏంటంటే అష్టాంగాలు ఉంటాయి, అందుకే అష్టాంగ యోగం అని అంటారు. అందులో ఏంటి? చిత్తవృత్తిని నిరోధించుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఎక్సర్సైజులు చేసేసి బ్రెత్ కంట్రోల్ చేసేసుకుని నీ చిత్తవృత్తులంతటినీ కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకెందుకు అది? దానివల్ల మహాయోగం సిద్ధిస్తుందా నీకు? యోగమే సిద్ధించదు మహాయోగం పక్కన పెడితే. సో దట్ ఈస్ నాట్ వాట్ వీ షుడ్ బి డూయింగ్ అనమాట. సో చిత్తవృత్తి నిరోధం అంటే ఏంటి అని అంటే ఈ మన ఇంద్రియాలన్నిటినీ మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏంటి, యమ నియమాలను పాటిస్తూ మన ఇంద్రియాలు, అంతరింద్రియాలు, బాహ్య ఇంద్రియాలు, బహిరింద్రియాలు, వాటినన్నిటినీ రిస్ట్రెయిన్ చేసి కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే వదిలిపెడితే ఇది కోరికలే గుర్రాలైతే టైప్లో లిమిట్లెస్గా అలా వెళ్ళిపోతూ విల్ బి డ్రాన్ టువర్డ్స్ దాట్ అనమాట. అందుకే ఆ నియంత్రణ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో నిజంగా యోగం చేయాలి అని అంటే ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఓకే, తర్వాత పైనవన్నీ. సో అలాగా వాటితో పాటు యమ నియమాలు పాటిస్తూ ఆసన ప్రాణాయామాలు చేస్తూ, సో అది ఏమీ నెగేట్ చేయట్లేదు. దేహమే దేవాలయం, మన దేహాన్ని మంచిగా ఉంచుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎందుకు? ఆసన ప్రాణాయామాలు. తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు, వీటన్నిటినీ మనం పొందినప్పుడు అది మహాయోగం అవుతుందన్నమాట. ఆ మహాయోగం పొందితే చివరికి ఆ సమాధి స్థితి ఇస్ ద అల్టిమేట్. ఈ అష్టాంగ విధాలలో కూడా ఆ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో సమాధి స్థితి, ఇంకా అక్కడికి వెళ్ళాక ఏంటి అని అంటే మిగిలేది శివశక్తి ఐక స్వరూపం, ఏకత్వం అన్నమాట. అభేదం అయిపోతుంది, అద్వైతమే మిగులుతుంది. అలా మిగిలినప్పుడు సిద్ధించేది మహాయోగం. ఆ సిద్ధించుకుంటున్నది మనం ఏంటి? అమ్మవారిని, శివశక్తి ఐక్య స్వరూపిణిని. సో అందుకని మహాయోగానికి ఈశ్వరి ఎవరు అని అంటే అది మహాయోగీశ్వరేశ్వరి. ఓకే, అది కూడా మనకి కష్టం. వింటుంటేనే తెలుస్తుంది కదా ఇవన్నీ మనకి ఎంత కష్టము అనేది. సో కొంచెం ఈజీగా ప్రయత్నం చేయగలిగేవి మనకి ఇంకో 3 రకాల యోగాలు చెప్పారు. అందరం వినే ఉంటాము, బట్ లెట్ us స్టిల్ రివ్యూ 1 more time. భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు. ఓకే, సో భక్తి యోగం అన్నిట్లోకి తేలికైనది ఏంటి అని అంటే భక్తి యోగం. ఓకే, ఇప్పుడు ఈ మనము నియంత్రణ చేయగలుగుతున్నామా ఇంద్రియాలని? తర్వాత ఈ ఆసన ప్రాణాయామాలన్నీ అసలు చేయగలుగుతున్నామా? అవన్నీ అంత సహకరించదు, మన బాడీ, మన మెంటల్ స్టేట్ ఏమీ సహకరించవు. సో బెస్ట్ మార్గం ఏంటి అని అంటే మనకి భక్తి యోగం. ఈ భక్తి యోగం కాయ కష్టం అక్కర్లేదు, నీ బాడీని నువ్వేం స్ట్రెయిన్ చేయట్లేదు. ఏదేదో చదివేసేయాలి, ఏదో విచారణ చేసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, దానికి తగిన ఇంటెలిజెన్స్ ఉండాలి, అవంతా కూడా అవసరం లేదు. ఓకే, హాయిగా చక్కగా ఇన్నోసెంట్గా అమ్మ నువ్వే శరణు, నాకు ఏమీ తెలీదు, నా జానామి, నాకు ఏమీ తెలియదు, నువ్వే శరణు, అన్యథా శరణం నాస్తి అని అమ్మ పాదాలు పెట్టుకుని హాయిగా భక్తితోటి ఉంటే, ఆ భక్తికే ఇంకో పేరు అపారమైన ప్రేమ. రైట్, ఆ ప్రేమ కలిగి ఉండటం మనకు కొంచెం సహజంగా ఆ ప్రేమ అనేది కొద్దిపాళ్లలో ఉంది. పిల్లల పట్ల కొంచెం ఎక్కువ ఉంది, ఇంకొకళ్ళ పట్ల ఇంకింత ఉంది, ఇంకొకళ్ళ పట్ల ఇంత ఉంది, ఇంకొకళ్ళ పట్ల నెగిటివ్ ఉందేమో కూడా.
బట్ ఆ ప్రేమ రుచి మనకి తెలుసు. అలా ఆ అపారమైన ప్రేమ, అమ్మ పేరెత్తితే మనసు పులకించిపోతోంది అనేటంత ప్రేమ ఉంటే దాన్నే భక్తి అని అంటారనమాట. ఒక్కొక్కళ్ళ పట్ల ఉండే ప్రేమకి ఒక్కొక్క టర్మ్ ఉంది. అలా భగవంతుడి పట్ల మనకుండే అపారమైన ప్రేమనే భక్తి అని అంటారు. సో మనకి రుచి తెలిసిన మార్గం ఇది కొద్దిగా. సో ఆ భక్తిని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయగలుగుతామా చూడొచ్చు. కాకపోతే భక్తులు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. భక్తి కూడా మనకేమీ కొత్త కాదు, చూస్తూనే ఉంటాం. 3 రకాలు ఉన్నాయి భక్తులు కూడా. మళ్ళీ అందులో ఆ మూడిట్లో మనం మనది ఏ టైప్ భక్తి అనేది మనమే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి, వేరే వాళ్ళకి ఏదైనా బాధ కలగాలి, వాళ్ళకి ఏదైనా నష్టం కలగాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, అలా ఇంకొకళ్ళకి చెడు జరగాలి అనే ఉద్దేశంతో మనం ఏదన్నా పూజలు చేస్తే, ఆరాధన చేస్తే దాన్ని తామస భక్తి అంటారు. ఎందుకంటే ఇప్పుడు అసురులందరూ వాళ్ళు దేవుణ్ణే కదా ప్రార్థించారు, ఎంతెంతో తపస్సు చేశారు. కాకపోతే వాళ్ళు కోరిక ఏంటి, ఇంకొకళ్ళు అందరూ ఓడిపోవాలి నా చేతుల్లో, అందరూ ఇదైపోవాలి, నేను అందరి మీద ఆధిపత్యం చేయించాలి, అలాంటి కోరికలు ఇంకొకళ్ళకి హర్ట్ చేసేవి అడిగారు కనుక తామస భక్తి. అది ఆ టైంకి నీకు పండినట్లు అనిపిస్తుంది. ఎందుకు అనంటే నువ్వు ఒక నియమం ప్రకారం ఒక తపస్సు చేశావు, ఒక వ్రతం ఆచరించావు అనంటే దానికి తగ్గ రిజల్ట్ నీకు వచ్చి తీరుతుంది. దట్ ఈస్ కాల్డ్ నియతి. చేస్తే ఫలితం వస్తుంది, చెడు చేసినా వస్తుంది, మంచి చేసినా వస్తుంది, పూజ చేసినా వస్తుంది. ఓకే, సో అలాగే ఈ తామస భక్తికి కూడా వస్తూ ఉంటాయి. మొమెంటరీలీ అది పనిచేసినట్లు అనిపించవచ్చు, బట్ ఈవెన్చువలీ అది డౌన్ఫాల్కే అది లీడ్ చేస్తుంది. ఓకే, సో అది తామస భక్తి. ఐ హోప్ నన్ ఆఫ్ us హ్యావ్ దట్. తర్వాత మన స్వార్థం కోసం నాకు భోగభాగ్యాలు కావాలి, సిరి సంపదలు కావాలి, పేరు ప్రతిష్టలు రావాలి అట్లా అనుకుంటూ, లేకపోతే నేను ఇప్పుడు ఇది కోరుకుంటున్నాను, నాకు దానివల్ల ఇలా కలిసి రావాలి, నేను అనుకున్నది ఏదో అయిపోవాలి, ఇట్లా అనుకుని, లేకపోతే డాంబికంగా 10 మందికి నేను ఎంత భక్తురాలనో చూపించాలి అని చెప్పేసి పిలిచి, ఇప్పుడు అది ఎక్కువ చూస్తున్నాం మనము. దట్ ఈస్ కాల్డ్ రాజస భక్తి అన్నమాట. సో ఆ రాజస భక్తి కూడా మనల్ని అమ్మ దగ్గరికి చేర్చదు. ఎస్, నీ చేసిన దానికి తగినంత నీ కర్మఫలాలని అనుసరించి నీకు రావాల్సింది నీకు వచ్చి తీరుతుంది. సో దీనివల్ల అట్లీస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళకి నువ్వు బాధ కలిగించట్లేదు, నీ గురించి నువ్వు అడుగుతున్నావు, విచ్ ఇస్ ఓకే, రైట్? మనందరం చాలా చేస్తూ ఉంటాం అట్లాంటివి. ఇది జరగాలి, నా పిల్లల పెళ్లి కావాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే ఇంకేదో వెళ్ళిన పని అయిపోవాలి, ఇలాంటివి మనం ప్రతి నిత్యము అడుగుతూనే ఉంటాం. ఇవి ఒక లెవెల్ వరకు బెటరే, బికాస్ వీఆర్ నాట్ negatively impacting or meaning anything negative to anybody else. కనుక to that level that's good. కానీ అది మనకి ఉత్తమమైనదా, మనల్ని అమ్మ దగ్గరికి చేరుస్తుందా? లేదు. ఈ లోకంలో పడి కొట్టుకోవడానికి సరిపడుతుంది ఆ భక్తి. మనం అక్కడే ఆగిపోతామా, ఆర్ డూ వీ వాంట్ టు ప్రోగ్రెస్? అది మనం చూసుకోవాలి. సో మూడేది ఏంటి అని అంటే సాత్విక భక్తి. ఇక్కడ అమ్మవారిని మనం ఐక్యం అయిపోలేదు, అంత లెవెల్కి మనం వెళ్ళలేదు. అమ్మ వేరు, నేను వేరు, నేను భక్తురాలని, అమ్మ శక్తి, ఆ డిస్టింగ్విష్ చేసుకునేది అది ఉంది. కానీ ఏది చేసినా మనం అమ్మ ప్రీతి కోసం చేస్తున్నాం. ఇవాళ నేను ఇప్పుడు ఈ పూజ చేశానా, నాకు అది చేస్తూ ఉంటే నా మనసులో ఒక ఆనందము పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటాం అండ్ మీన్ చేస్తాం. అంతేకాని పరమేశ్వర ప్రీత్యర్థం కూడా చెప్పి ఇంకో 10 అర్థాలు చెప్పాము అని అంటే ఇట్స్ డైల్యూటెడ్ అక్కడ. ఓకే, సో పూర్తిగా దేవుడి ప్రీతి కోసం మాత్రమే, ఏమీ అడగకుండా, ఫలాపేక్ష లేకుండా చేసే పూజ ఏదైతే ఉంటుందో, ఆ భక్తి ఏదైతే ఉంటుందో దాన్ని సాత్విక భక్తి అని అంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ వీ డిడ్. దానికి మనం ప్రతిఫలాన్ని ఏమీ ఆశించట్లేదు. సో ఏది వచ్చినా కూడా అమ్మ ప్రసాదం అని భావించడం. సో వీ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ టు దిస్ లెవెల్. ఓకే, సో ఇది సాత్విక భక్తి. అది చాలా ఉత్తమమైనది మూడిట్లోకి. అప్పుడు వీఆర్ నియరింగ్ భక్తి యోగానికి దగ్గరలోకి వెళ్తున్నాం. ఓకే, ఆ భక్తి, ఆ సాత్విక భక్తి కూడా యోగం ఎప్పుడైపోతుంది అని అంటే ఇంకా అనన్య భక్తి అన్నమాట. అది ఎడతెరిపి లేకుండా ఇంకా నిరంతరం అమ్మ ఆలోచనలే మనకి, వేరే ఇంకొకటి లేదు అని అనిపించేది, దాన్ని పరాభక్తి అంటారు. సో ఈ సాత్విక భక్తి పరాభక్తికి లీడ్ చేస్తుంది. ఓకే, ఆ లీడ్ చేసినప్పుడు ఇంకా అదే అమ్మని ఐక్యం అవ్వటమే ఇంకా మిగిలిందనమాట. సో
దానివల్ల ఏమొస్తుంది, మనకి ఇమ్మీడియట్ గా సాయుధ్య ముక్తి రాదు, జ్ఞానాదేవ కైవల్యం. కాకపోతే ఈ సార్ష్టి ముక్తి అని అంటారు, అంటే అమ్మ పక్క లోకంలో ఉంటాం, స్టిల్ అమ్మ భక్తి అలాగే ఉంటుంది. లేకపోతే సాలోక్య, సామీప్య, సారూప్య, ఇట్లా గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ ముక్తి క్రమంలో అవన్నీ చేసుకుంటూ ఆ పుణ్యఫలంగా అమ్మవారికి అమ్మవారి జ్ఞానం మనకి లభించి అల్టిమేట్ గా భక్తి యోగం ద్వారా అమ్మలో మనం ఐక్యమవుతాం, సాయుధ్య ముక్తి అనేది లభిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ భక్తి యోగం. సో భక్తి ఉన్నంత మాత్రాన మనం భక్తి యోగం అని అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ తెలుసుకొని మనది తామసమా రాజసమా సాత్వికమా అర్థం చేసుకొని, ఓకే రాజసం ఈజ్ యాక్సెప్టబుల్ టు ఎ లెవెల్, బట్ ఎన్నాళ్ళు అమ్మని అడుగుతూనే ఉంటాం, కెన్ వి మూవ్ ఆన్ టు సాత్విక భక్తి. ఆ సాత్విక భక్తి కొంచెం సేపు చేసినప్పుడు మాత్రం సాత్వికత ఉండటం కాదు, నిరంతరం నేను దాన్ని ట్యూనింగ్ చేసేసుకోగలుగుతానా, అలా అయినప్పుడు అల్టిమేట్లీ ముక్తి అనేది గ్యారంటీడ్. అది భక్తి యోగం. ఓకే, ఆ భక్తి యోగానికి ఈశ్వరి అమ్మవారు గనక మహాయోగేశ్వరి. తర్వాత అదేంటి కర్మయోగం. కర్మయోగం కూడా సిమిలర్ గా మనం చూసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. అసలు నేను ఒక పని చేయటం వల్ల దీని పర్యవసానం ఎలా ఉంటుంది, దీనివల్ల ఎవరికన్నా నష్టం కలుగుతుందా, నేను ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నానా, అసలు అట్లాంటి ఆలోచన అనేది లేకుండా ప్యూర్ మోహంతో నాకు ఇది కావాలి, నాకు ఇలా అనిపించింది, నేను ఇలా చేస్తాను, నథింగ్ ఎల్స్ విల్ మ్యాటర్ టు మీ అనే కైండ్ ఆఫ్ ధోరణితో చేస్తే దట్ ఈస్ కాల్డ్ తామస కర్మ. ఓకే, దానివల్ల అవతల వాళ్ళకి నష్టము కష్టమే జరుగుతుంది తప్పిస్తే దానివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరూ లేరు, మనం అస్సలు కాము అలా చేస్తే. తర్వాతది రాజస కర్మ. రాజస కర్మ అంటే ఏంటి, ఒక అగైన్ సిమిలర్ టు రాజస భక్తి, మనకి స్వార్థంగా నాకు పేరు ప్రతిష్టలు రావాలి దానికోసం నేను కొన్ని పనులు చేస్తాను. ఓకే, ఐ డోంట్ రియల్లీ మీన్, కొంతమంది చారిటీ చేస్తారు ఎందుకు అనంటే నా పేరు అక్కడ ఫలకం మీద రాసి పెట్టాలి టెంపుల్లో, లేకపోతే ఇట్లాగా చేసే ఎక్నాలెడ్జ్ చేయాలి, పీపుల్ నన్ను ప్రైజ్ చేయాలి, దానికి ఒక సన్మానము, నేను అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనంటే అది రాజసికంగా నేను చేస్తున్నాను కర్మ. సో దట్ ఆల్సో డస్ నాట్ కౌంట్ అన్నమాట. మన గుర్తింపు కోసమే, లేకపోతే మన బెనిఫిట్ కోసమే, లేకపోతే నేను చేస్తున్నాను అనే ఒక అహంకారంతో మనం చేసే ఏ కర్మ ఉన్నా కూడా అది రాజస కర్మల కింద కౌంట్. అది మన ఉన్నతికి ఉపయోగపడేది కాదు. సో అగైన్ ఇందులో ఏ పని చేస్తున్నా అహంకార రహితంగా, అసలు మనం ఒక పని చేయగలుగుతున్నాము అనంటే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మనకి ఇచ్చిందే అమ్మవారు అనే చిన్న ఆలోచన మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటే అసలు ఏదన్నా కర్తృత్వ భావన అనేది ఉంటుందా మనకి, నేను చేశాను, నేను కనుక ఇంత బాగా చేశాను. వి సీ పీపుల్ సేయింగ్ దట్ నేను ఆ టైంకి కరెక్ట్ టైంకి మంచి ఇది ఇచ్చాను కనుక అయ్యింది. ఎలా ఇచ్చావు, ఆ స్ఫురణ మనకి ఎవరిచ్చారు ఆ టైంకి మనసులో, అది మన కాన్స్టెంట్ ఆ రిమైండర్ మనకి ఉంటే కనుక అది మనకి ఏ పని చేసినా అక్కడ అంటట్లేదు అనమాట. మనం ఇది అమ్మ నా ద్వారా చేపించింది, ఓకే అబ్బా నా అమ్మాయి వాళ్ళ నా ద్వారా ఎంత మంచి పని చేయించిందో అని అనుకుంటాం. మన వల్ల నిజంగా ఏదైనా అపరాధం జరిగితే ఎందుకమ్మా అలా చేయించావు, నెక్స్ట్ టైం కరెక్ట్ మీ అట్లా అనుకుంటాం. ఏదైనా ఇట్స్ ఛానలింగ్ ఓన్లీ త్రూ యూ అమ్మ అని ప్రతిదీ అమ్మకే వదిలిపెట్టేస్తాం. అప్పుడు నిజంగా మన చేతిలో తప్పు జరిగిన ఆ తప్పుకి తగ్గ ఇది మనకి రాదు. సో అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సాత్విక కర్మల్లో చెప్పుకోవాలంటే అది కర్తృత్వ భావం లేకుండా చేయటం, బట్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ధార్మికంగా ఉందా మనం చేసే పని. ఓకే, మనకు అది నష్టం కలిగించే పని అయినా కూడా ధర్మానికి మనం నిలబడి ఉంటే ఇట్ విల్ పే us ఆఫ్ అబండెంట్లీ అమ్మ దయ రూపంలో. ఓకే, సో ఇక్కడ లోకంలో మనం కష్టపడ్డట్టు అనిపించవచ్చు, టఫ్ టైమ్స్ లాగా అనిపించవచ్చు, ధర్మానికి నిలబడటం ఇస్ నాట్ ఈజీ. మనం సత్యహరిశ్చంద్రుడు కథ, లేకపోతే రాముడు ధర్మానికి నిలబడి వై షుడ్ హీ గో త్రూ ఆల్ ద పెయిన్, అవతార పురుషుడు అయ్యుండి అట్లా అనుకుంటే అవన్నీ ఆలోచిస్తే ధర్మంకి నిలబడటం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఆ కథల ద్వారా వాళ్ళు చెప్పారనమాట. సో అలాగా మనం ధర్మాన్ని ఆచరిస్తూ దానికి నిలబడి ఇంకొకటి స్టెప్ ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి 10 మంది శ్రేయస్సుకి మన కష్టాన్ని పెట్టి మనం పని చేస్తే కనుక అది కర్మయోగం అవుతుంది. అంటే యు ఆర్ అగైన్ వర్కింగ్ ఫర్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్స్. వాళ్ళ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా వద్దు, గుప్తంగా చేయాలి. ఏదైనా చేశామంటే అసలు నా పేరు చెప్పకండి ఎక్కడ,
నేను చేస్తాను అంతే. బిహైండ్ ద సీన్స్, లెట్ మీ బీ బిహైండ్ ద సీన్స్, ఐ డోంట్ నీడ్ టు బీ ద ఫేస్ ఆఫ్ దిస్. అలా అనుకుని మన చేతనైనంత మనం చేయటం. ఓకే, కర్మలు అంటే పనుల ద్వారా మనం చేయటం, అది మనకి సాత్విక కర్మం అనమాట. సో దాట్ విల్ లీడ్ అస్ టు యోగం, కర్మయోగం. ఓకే, సో కర్మయోగం ద్వారా కూడా మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ ముక్తి లభిస్తుంది మనకి, గ్యారంటీడ్. బట్ అన్నిట్లో మనం ఉత్తమమైన మార్గం ఎంచుకొని పరాకాష్ఠకు చేరినప్పుడే అది యోగం అవుతుంది. 4 పుణ్యకర్మలు చేసేసాము నాకు ముక్తి వచ్చేయాలి అని అంటే రాదు. ఓకే, సో అది లెట్స్ కీప్ దట్ ఇన్ మైండ్. థర్డ్ది వచ్చి జ్ఞానయోగం. జ్ఞానయోగంలో కూడా ఆబ్వియస్గా 3 టైప్స్ ఉన్నాయి. జ్ఞానంలో 3 టైప్స్ ఎందుకు ఉంటాయి అని అంటే చూద్దాం. సంకుచితంగా ఉందనుకోండి మన జ్ఞానం, అంటే వెరీ నారో మైండెడ్గా, అంటే ఏంటి ఎంతసేపు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్ ఆర్ లైక్ దట్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే, ఐఎమ్ జస్ట్ ఎగ్జిస్టింగ్ అంతే. నా వల్ల ఇంకొకరికి ఉపయోగం లేదు, నష్టము లేదు. నష్టం లేకపోతే మంచిదే, బట్ జస్ట్ అంటే నా ఫోకస్ ఇవాళ రోజు గడిచిందా లేదా అంత మట్టుకే. ఓకే, లేదు, అదొకటి సంకుచిత జ్ఞానం అంటే. ఇంకొకటి ఇలాగా చూసుకుంటే ఏంటంటే మూఢనమ్మకాలు పెట్టుకోవటం, లేకపోతే ఇప్పుడు దీనికి ఇన్ని ఒత్తులు పెట్టి ఇంత చేస్తే ఇదే ఇది అని అనుకుని పూజ మీదే ఫోకస్ పెట్టడం, కానీ ఎందుకు చేస్తున్నాము అనేది అర్థం చేసుకోకుండా పనులు చేయటము, ఇట్లాంటివంతా తామసిక జ్ఞానం. అంటే యు ఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. నువ్వు రిచువల్స్ ఏదైనా చేస్తున్నావు మంచిదే, దట్స్ ఆల్సో గుడ్ ఓన్లీ, కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు పొందట్లేదు, కరెక్ట్ జ్ఞానాన్ని పొందట్లేదు. ఇది చేస్తే వాళ్ళు ఎవరికో ఇది వచ్చింది, అది నీకున్న జ్ఞానం, అది సంకుచితమే కదా. అంటే ఏదో వస్తుంది అని వాళ్ళకి వర్కౌట్ అయ్యింది కనుక నేను ఇది చేస్తాను నాకు అదే వస్తుంది అని అనుకోవటం వెరీ నారో యూస్ కేస్ కదా. సో అది సంకుచిత జ్ఞానం. అండ్ మోర్ బీయింగ్ వెరీ సెల్ఫిష్గా ఉండటము, జస్ట్ గడిపేయటం, బ్రతకటం, అలాగనమాట. తర్వాత అదేంటి రాజస జ్ఞానం, మళ్ళీ సెకండ్ ఇందులో కూడా. రాజస జ్ఞానం అంటే ఏంటి అని అంటే మనకి కొద్దిగా జ్ఞానం ఉంది, కాకపోతే వి సీ ఎ డివిజన్ ఇన్ ఎవ్రీథింగ్. అసలు వీఆర్ ఆల్ బార్న్ లైక్ దట్. ఐ థింక్ మన అందరం అన్నిట్లో కూడా రాజసంలోనే ఫిట్ అవుతూ ఉన్నాము. సో వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ గెటింగ్ ఇన్ టు ద సాత్వికం బ్రాకెట్. ఆ బ్రాకెట్లోకి వెళ్ళాలి అంటే మనం చాలా సాధన చేయాలి. ఇక్కడ రాజస జ్ఞానం అంటే ఏమవుతుంది అని అంటే జ్ఞానం ఉంది, బట్ ఇట్ ఈస్ అగైన్ వైడ్ స్ప్రెడ్గా లేదు. ఒకటి యూ సీ ఎవ్రీథింగ్ త్రూ ద లెన్స్ ఆఫ్ నేను నాది అనే లెన్స్ తోటి. అది చూసినంత కాలం వేదాంతం ప్రకారంగా మనం అవిద్యలో అజ్ఞానంలో ఉన్నట్లే. సో అది జ్ఞానం కింద కౌంట్ కూడా కాదు, అలా మనం ఎప్పుడైతే ఆ లెన్స్ పెట్టుకొని ఉంటామో. ఓకే, సో దట్ ఈస్ నెంబర్ 1. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్వార్థపూరితంగానే ఆలోచిస్తూ ఉంటాం కదా మనం, ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, ఇదైతే ఇది బాగుంటుంది అని అనుకుంటాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే డివిజన్కి ఇంత మిడిమిడి జ్ఞానం అని అంటారు. అందుకే దాన్ని ఏమనంటే ఓకే, నువ్వు ఒక సంప్రదాయంలో పుట్టావో పెరిగావో లేకపోతే ఇనిషియేట్ అయ్యావో, ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, దాన్ని పాటిస్తున్నాం, బాగానే ఉంది. దట్ డజంట్ మీన్ దట్ నేను శివుడి పూజ చేస్తున్నాను కనుక విష్ణువుని నేను ఆరాధించను, విష్ణు పూజ చేస్తున్నాను కనుక శివుడిని ఆరాధించను, లేకపోతే శక్తి పూజ చేస్తుంటే నేను వేరే దేవుళ్ళు ఎవరిని పూజించను. అది చాలా తప్పు. అక్కడ మనకి ఆదిశంకరాచార్యులు వచ్చి మనకి షణ్మతం అనేది స్థాపించి ఈ 6 వేదాల్లో చెప్పబడిన దేవతామూర్తులు 6లో ఎవరిని మనం ఉపాసన చేసినా ముక్తిని పొందొచ్చు అని గ్యారంటీగా ఆయన చెప్పి మనకి చెప్పారు. లేకపోతే అవైదికం అయిపోతుంది. ఆదిశంకరులు జన్మ తీసుకున్న టైంకి మొత్తం అవైదికం, అసలు వేదాలు పోతున్నాయి, అంతరించిపోయేవి. అదే యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అంటే అదే అలాగా దేవుడు అవతరించి ఏదో ఒక రూపంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి వెళ్తారు. ఆ నమ్మకం మనం పెట్టుకోవాలి. అందుకే మహనీయులు వస్తూ ఉంటారు అంటిల్ కలియుగం అంతం వచ్చే వరకు అన్నమాట. సో ఇక్కడ అలాంటి ఆ డివిజన్స్ చూడటము స్టిల్ నారో మైండెడే. అలా ఉన్నంత కాలం అది కూడా రాజస జ్ఞానమే. ఓకే, నాకు ఇంత బాగా ఎన్నో చదివేశాను నేను వైష్ణవంలో, శివుడిని నేను ఒప్పుకోను అని అంటే యూ గాట్ ఇట్ టోటలీ రాంగ్, కరెక్టే కాదు అసలు. ఓకే, సో దట్ ఈస్ నాట్ వేర్ వీ వాంట్ టు బి ఎట్ ఆల్. స్కిప్ చేస్తే సాత్విక జ్ఞానంలోకే మనం వెళ్ళాలి అని సాధన చేయాలి. ఆ సాత్విక జ్ఞానంలో అంటే ఏంటి అని అంటే లైక్ ఇలాగా గురువులు చెప్పినది చక్కగా అందరి దేవతల్ని, నీకు ఒక ఇష్టదైవం ఉండటం
వెరీ యాక్సెప్టబుల్. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి మన పూర్వజన్మలో మనం చేసిన ఉపాసనలకో మన సంస్కారాలని బట్టో వీఆర్ పుల్డ్ టువర్డ్స్ అ పర్టికులర్ అవతారం ఆఫ్ భగవంతుడు. ఓకే, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. ఇష్టదేవత అని అంటారు. ఆ ఇష్టదేవత నీకు పుల్ ఉంటే నోబడి కెన్ స్టాప్ యూ, యూ వర్షిప్. నువ్వు మహా అయితే నువ్వు శివుడి గుడికి వెళ్తే కూడా నీకు అమ్మే కనిపిస్తుంది, విష్ణువుని చూసినా అమ్మే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అమ్మే కనిపిస్తుంది. బ్యూటిఫుల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వేర్ వీ వాంట్ టు బీ. అంతేగాని డిఫరెన్షియేట్ చెయ్యొద్దు. ఎక్కడ చూసినా అమ్మని చూసుకోగలిగితే అందరి దేవతా స్వరూపాలు ఒక్కటే అనే జ్ఞానం మనకు వచ్చినప్పుడు, ఆ అద్వైత భావం ఏంటో మనకి తెలిసినప్పుడు అది సాత్విక జ్ఞానం అవుతుందన్నమాట. సో ఆ సాత్విక జ్ఞానంతో ఏమవుతుంది, ఇలా దేవతలలో డిఫరెన్షియేట్ చేయటం అనే కాదు, లైఫ్లో ఆల్సో ఇట్ షోస్ అప్, రైట్? అంటే లైఫ్ ఎలా అవుతున్నా కూడా ఇది అమ్మ ప్రసాదమే. మంచి జరిగినా యాక్సెప్ట్ చేస్తాను, చెడు జరిగినా యాక్సెప్ట్ చేస్తాను. ఏ జన్మలోనో నేను చేసుకున్న కర్మనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అమ్మ చేయి ఉంటే ఉద్ధరిస్తుంది అనే నమ్మకంతో వి జస్ట్ కీప్ గోయింగ్. సో ఎవరైనా మనల్ని తిట్టినా, పొగిడినా, ఏడ్పించినా, లేకపోతే ఆనందింపచేసినా అందరి పట్ల సమదృష్టితోటి, సమభావనతోటి ఉండగలిగితే చాలా మంచిది. నాతో నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు బాగోకపోతే నేను బాగోను అని అంటే వాళ్ళకి మనకి తేడా లేదు. సో బీ మోర్ యాక్సెప్టింగ్, బీ మోర్ ఫర్గివింగ్, అట్లాంటివన్నీ డెవలప్ అయితే అది ట్రూ జ్ఞానం. అంటే అలా ప్రతి దాంట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఆ జ్ఞానయోగం అనేది మహాయోగం అవుతుంది. అది కూడా ఆ మహాయోగం అవ్వాలి అని అంటే అగైన్ జస్ట్ లైక్ సాత్విక జ్ఞానము మెచ్యూర్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్. సో ఇట్లా మనకి ఇవంతా అనిపించినంత వరకు బానే ఉంది. థియరటికల్గా మనకి అర్థమైంది అద్వైతము. ప్రాక్టీస్ చేస్తున్నాం ఎట్లా అంటే అందరినీ సమానంగా చూస్తూ, సమదృష్టి, లేకపోతే అందరినీ సమానంగా యాక్సెప్ట్ చేయటం, అవంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కదా. స్టిల్ అనుభవానికి వచ్చి లిటరల్లీ మనకు అందరిలోనూ అమ్మే కనిపించాలి, మనలోనూ అమ్మే కనిపించాలి, అందరిలోనూ అమ్మే కనిపించాలి, అనుభవానికి రావాలి. అది వచ్చిన రోజున అది భక్తి యోగం అవుతుంది. అది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మళ్ళీ భక్తి యోగం కూడా స్టిల్ రైట్, దేవుడు విడి నేను వేరు అని అనుకుంటూనే ఉంటాం. ఆ చివరికి వచ్చేటప్పటికి నిజంగా మన పరిపక్వతకి వస్తే అమ్మ అలా లాస్ట్ ఫ్యూ స్టెప్స్ మనల్ని పైకి లాగేసి అసలు ఆ అనుభవం ఏంటి అనేది మనకి ఇచ్చి అద్వైత జ్ఞానం సిద్ధించిన తర్వాతే మనకి ఏ స్టెప్, ఏ మార్గం తీసుకున్నా కూడా మనకి అల్టిమేట్గా యోగం అనేది సిద్ధించేది ఆ జ్ఞానం, ఆ అద్వైత భావాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడే. అది భక్తి ద్వారా చేయొచ్చు, కర్మ ద్వారా చేయొచ్చు, అండ్ జ్ఞానం ద్వారా చేయొచ్చు. సో మనకి 3 మార్గాలు ఉన్నాయన్నమాట. బట్ మూడిట్లో ఫస్ట్ మనం ఏం చేయాల్సింది సాత్విక భక్తి, సాత్విక కర్మలు చేయటం, సాత్విక జ్ఞానాన్ని ఆర్జించటం. ఆ 3 విల్ లీడ్ అస్ టు మహాయోగీశ్వరి. మహాయోగీశ్వరి ఎందుకు? వీటిలో మనకి సిద్ధిస్తే మన మహాయోగం అని అన్నాం కదా. మరి ఈ మూడిట్లో ఈ 3 గుణాలు చెప్పుకున్నాం మనం, తామసం, రాజసం, సాత్వికం అని. ఈ గుణాతీత వీటన్నిటిని మించిపోయి ఉన్న అమ్మవారు యోగీశ్వరి, రైట్? సో ఈ యోగాల ద్వారా మనం పొందే అమ్మవారు మహాయోగీశ్వరేశ్వరి. అదొకటి. దాంతో నామం కంప్లీట్ అయింది. ఈ నామంతో మనం మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని, మహామాయా, మహాసత్వ, మహాశక్తి, మహారతి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగీశ్వరేశ్వరి. సో ఈ నామాలన్నిట్లోని మనము దేవి మహాత్మ్యానికి సంబంధించిన 13 అధ్యాయాలకి సంబంధించిన ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక్కొక్క నామంలో చూసుకుంటూ వచ్చి సమిష్టిగా మొత్తం పవర్ ఉన్న నామం ఈ మహాయోగీశ్వరేశ్వరి అనే నామంలో ఆ బీజాక్షరాలు ఉన్నాయి అని తెలుసుకుంటూ ఇప్పుడు మనం అక్కడ కంప్లీట్ చేశాం కదా. ఈ 14 బీజాక్షరాలు నేను చెప్పను, బట్ ప్రతి బీజాక్షరానికి ఒక దేవతా స్వరూపం అటాచ్ అయి ఉంటుంది. ఆ అధిదేవతల పేర్లు చెప్తాను, జస్ట్ ఒక్కసారి వినండి. ఓకే. వాయువు, ఆత్మ, సత్యదేవుడు, సర్వము, పురః, అంతః, యజ్ఞః, వషట్కారః, ఇంద్రః, రుద్రః, విష్ణుః, బ్రహ్మ, నమః, ప్రజాపతి. ఇవి ఉన్న ఈ 14 నామాల్లో ఉన్న బీజాక్షరాల అధిదేవతలు వీళ్ళనమాట. అంటే వీళ్ళందరి శక్తి కూడా ఆ నామాల్లో ఉంది అని. ఓకే.
సో నేను చెప్పినట్లుగా మళ్ళీ ఈ నామాలు ఒకవేళ సప్తశతి మొత్తం పారాయణ చేయలేమనుకుంటే ఈ నామాలు ఒక 4 లైన్లు చదువుకోగలం కదా, అట్లా చదివేసుకుంటూ ఆ భావంతో చదువుకుంటూ ఆ రెస్పెక్ట్తో చదువుకుంటూ ఉంటే అది వన్ వే ఆఫ్ బీయింగ్ క్లోజ్ టు అమ్మవారు. రోజు ఇది చేయలేకపోతున్నాము కానీ మనసులో ఆ భావంతో ఇవి చేసుకున్నా కూడా నామాలు సరిపోతుంది. ఓకే, సో అక్కడితోటి ఈ నామాల గుర్తి కంప్లీట్ అయింది. ఈ నామాలలో మళ్ళీ ఈ మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్, మహారథి అనే 4 నామాలు కలిపిన ఒక వాక్యం, ఒక సెంటెన్స్ ఉంది కదా, వర్స్. ఆ 4 కలిపి ఈ 4 నామాల్లో ప్రత్యంగిరా మంత్రం అనేది దాగి ఉంది అని అంటారు. ఓకే, అగైన్ మళ్ళీ నేను బీజాక్షరాలు చెప్పను, బట్ ధ్యాన శ్లోకం ఇచ్చారో చెప్తాను. ఓకే, సింహారూఢ సముద్యత్ కనక నిభతను నీలవస్త్రాగభీరా దంతైః తీక్ష్ణైః కరాళైః భయజనకముఖీ నీలమేఘ ప్రకాశ శూలం ఖడ్గం చ పాశం త్రిశిఖమపి తథా ధారయంతి కరాబ్జైః ధ్యాత్వైవం ప్రత్యంగిరాం తాం శమయతి సకలాన్ శత్రుసంఘాన్ క్షణేన. ఇది ధ్యాన శ్లోకం అన్నమాట. అంటే చూడండి, అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ ధ్యాన శ్లోకం రేపు మనకి ఎవరికి గుర్తుంటుందని కాదు, అట్లీస్ట్ ఈ పాయింట్ గుర్తుంటే ఓ ఈ నామాలలో ప్రత్యంగిరాదేవి మంత్రం ఉంది, ఆల్రెడీ ఉంది. సో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ అబౌట్ మెమరైజింగ్ ఇంకొక న్యూ శ్లోకం అని కూడా అనుకోక్కర్లేదు. మనకు తెలిసిందే మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్, మహారథి అనే నామంలో ప్రత్యంగిరా మంత్రం ఉందట అని ఒకసారి తలుచుకొని ఈక్వల్లీ ఫ్రూట్ఫుల్. సో అదొకటి. అయితే ఇప్పుడు ప్రత్యంగిరా మంత్రం అని అంటే బీజాక్షరాలు నేను చెప్పలేదు కనుక కంగారేం లేదులే, ధ్యాన శ్లోకాలు ఎనీబడి కెన్ ఎనీవేస్ చాంట్. కాకపోతే ఈ ప్రత్యంగిరా అమ్మవారు అనేది ఉగ్రదేవతా స్వరూపం. ఓకే, సో అది సరైన గురూపదేశం లేకుండా ఇలాంటివి మనం చేయటానికి పోకూడదు, ఎందుకంటే దాని ఇంపాక్ట్స్ అట్లా ఉంటాయన్నమాట. సరిగ్గా చేయకపోతే అది తిప్పి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. సో జస్ట్ బికాస్ వీ ఫైండ్ ఎ మంత్రం ప్రింట్ సమ్వేర్, యూ జస్ట్ కాంట్ పిక్ ఇట్ అప్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. గురు ద్వారా నీకు రావాల్సిందే, అది గురువు మనకి యాప్ట్ అని అనుకుంటే మనకు వస్తుంది అంతే. ఓకే, రాకపోతే కంగారేముంది, ఇప్పుడు ప్రత్యంగిరా మంత్రం ఎందుకు మనకి ఈ లైన్లో ఉంది అని మనకు తెలిసిపోయినప్పుడు అసలు ఆ ఉగ్రదేవత ఎందుకు, చక్క శాంత స్వరూపమైన అమ్మవారు లలిత అమ్మవారు, ఇంకా అంతకన్నా మనకేం కావాలి. హాయిగా సర్వదేవతా నామాలు వాళ్ళకి సంబంధించిన శక్తి స్వరూపిణి అమ్మకి, అందరి దేవతలకి శక్తే అమ్మ మూలం. అలాంటివి అందరూ నామాలు ఇందులో మనకి కవర్ అయిపోతుంటే వేరే ఇంకేదో అని ఎక్కువ తాపత్రయపడద్దు. చక్కగా హాయిగా ఉన్నది మన దగ్గర ఉన్న విద్యని గ్రహించి అందులో ఉండే వాల్యూని చక్కగా రెస్పెక్ట్ఫుల్గా హాయిగా చేసుకుందాం మనం. సిమిలర్గా మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల ఈ 4 నామాలున్న వాక్యంలో మహాభోగ సర్పరాజ మంత్రం అనేది నిబిడితమై ఉందట. అగైన్ ధ్యాన శ్లోకం మాత్రం చెప్తాను. షడాననం మహాభోగం దీర్ఘదేహం వరప్రదం వినీల వర్ణ సంకాశం సర్పరాజం నమామ్యహం. అది ధ్యాన శ్లోకం. నెక్స్ట్ మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగేశ్వరేశ్వరి ఈ లాస్ట్ లైన్లో ఈ నామాలలో ఏముంది అని అంటే యోగ సిద్ధికి కోసం, యోగం చేస్తున్నాం అనుకో నిజంగా మనం ఏదైనా దాన్ని సిద్ధింపజేయటం కోసం ఉపాసించదగిన హయగ్రీవి మంత్రం. మీరు చూసుంటారు వైనాయకి, వెరీ రేర్, వినాయకుడి శక్తి స్వరూపం వైనాయకి అని అంటారు. మీరు చూసుంటచ్చు. అలాగా హయగ్రీవుడికి శక్తి స్వరూపం హయగ్రీవి. యా, శక్తి స్వరూపం లక్ష్మి ఉంది కరెక్టే, బట్ హయగ్రీవి అనే రూపం ఉంది అన్నమాట. సో ఆ మంత్రం ఇందులో ఉంది. శంఖచక్ర కరాబ్జస్థే యోగీశ్వరి మహామతే హయగ్రీవి నమస్తుభ్యం యోగ సిద్ధం ప్రయచ్చమే. యోగాన్ని సిద్ధించేటట్లు చేయతల్లి అని దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ కంక్లూడ్స్ ఈ గుత్తి నామాలు ఏవైతే దుర్గా సప్తశతికి సంబంధించిన ఉన్నాయని. వాటిలో మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్క వాక్యంలో ఉండే ఇవి కూడా చూసుకున్నాం. ఈ వాక్యాలలో ఎలా ఒకే దాంట్లో 2 ఎలా ఉంటాయి అలాంటి వాటన్నిటికీ చూద్దాం నెక్స్ట్ నామాల్లో కవర్ చేయగలిగితే. ఓకే, సో అక్కడితో ఆ నామాలు గుర్తి కంప్లీట్ అయింది. నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ నామాలు మొదలు పెడుతున్నాం మనం. ఓకే, ఇవి ఏంటి అని అంటే మహాతంత్రతో మొదలు పెట్టుకుని
యోగిని గణ సేవిత వరకు. ఓకే, ఆ నామాలు గుర్తి చూద్దాం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి, చతుషష్ట్యుపచారాఢ్య, చతుషష్టి కళామయి, మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత. అక్కడ వరకు ఆ నామాల్లో ఉండే డెప్త్ ఏంటో కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మహాతంత్ర అనే నామం ఇక్కడ అంతా అంటే ఇంకా శ్రీ విద్యకి సంబంధించిన కోర్ ఏంటి అనేది ఈ నామాల్లో మనకి కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నామాలు ఏం చెప్పాను నేను ఇప్పుడు? మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన ఫస్ట్ వాక్యం. ఓకే, సో ఇఫ్ యూ రికాల్ మనం ఆల్రెడీ కవర్ చేసాం ఏంటి? సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మణి అని చెప్పుకున్నాం కదా. సో అక్కడ సర్వతంత్రాలకి నువ్వే ఆత్మస్వరూపం, సర్వమంత్రాల స్వరూపము నువ్వే అని చెప్పాం, సర్వతంత్రానికి రూపం నువ్వే అని చెప్పేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ ఎలా హౌ డస్ అమ్మ స్టాండ్ అవుట్? ఎన్నో తంత్రాలు ఉన్నాయి, అమ్మ ఎలా స్టాండ్ అవుతుంది? ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అమ్మ మంత్రం ఎలా స్టాండ్ అవుట్ అవుతుంది? అలా చెప్పాను అమ్మాలి. సో లిటిల్ బిట్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. బట్ క్లుప్తంగా చెప్పుకునేటానికి ట్రై చేద్దాం, బికాస్ వి కవర్డ్ ఎ లిటిల్ బిట్. చెప్పినవి రిపీట్ కాకుండా ట్రై చేస్తాను. ఓకే, సో మనము బట్ బేసిక్గా మనకి కొంచెం చిన్న రిఫ్రెషర్ కావాలి కనుక తంత్రం అంటే డెఫినేషన్ ఏంటంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం. అంటే దేని ద్వారా జ్ఞానం విస్తరించి చెప్పబడుతుందో దాన్ని తంత్రం అని అంటాం. ఓకే, ద టెక్నికాలిటీస్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. అది చెప్పే ప్రతిదీ తంత్రమే. అంటే మన దగ్గర ఉండే ఒక మాన్యువల్ తంత్రమే, లేకపోతే సమ్ ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంది, దట్ ఈస్ ఇది మనకి తంత్రమే. మనము ఏదన్నా ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని మనకి చెప్పే సెట్ ఆఫ్ రూల్స్ అవి ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ అని అంటే దట్స్ కాల్డ్ తంత్రం. సో ఆ తంత్రంలో ఎన్ని లెవెల్స్ ఉంటాయో మీరు యూ కెన్ ఇమాజిన్, ఎన్నో రకాలు. ఒక చిన్న ఫోన్ కొంటే ఇంత పెద్ద తంత్రం వస్తుంది మనకి, దాంతోపాటు వ్యాన్ కొంటే దాంతో వస్తుంది. అలాగా ఎవ్రీవేర్ వీఆర్ సీయింగ్ దిస్. వీ నీడ్ అన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫర్ ఎవ్రీథింగ్. లైఫ్కి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏంటి? భగవత్ ఆరాధన, గురువులు, ఆ గురువుల ద్వారా వచ్చే ఆ శాస్త్ర వచనాలు ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ అవర్ మాన్యువల్. భగవద్గీత ఈజ్ అవర్ మాన్యువల్. లలిత సహస్రనామం ఈజ్ అవర్ మాన్యువల్. వాట్ డూ వీ డూ? ఏదైనా ప్రోడక్ట్ కొంటే మాన్యువల్ చదివి కానీ మొదలు పెట్టాం. లైఫ్లో మనకు ఆ ఛాన్స్ లేదు. లైఫ్ కిక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిన కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం మాన్యువల్ తెరిచి చూస్తాం. అది కూడా మనకు ఆ నీడ్ అనిపిస్తే, అనిపించటం పూర్వజన్మ సుకృతం అనుకుంటా నేను. ఓకే, సో ఎనీవేస్ అలాగా ప్రతిదాని జ్ఞానాన్ని ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా చేయదు, డూస్ డోంట్స్ ఇవన్నీ మనకి చెప్పారు. అలాంటి తంత్రం అని అంటే ఆ విధంగా మనకి పరబ్రహ్మ జ్ఞానాన్ని, అమ్మవారంటే పరబ్రహ్మం, ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకి విస్తరించేటట్టుగా చెప్పేది ఏంటి అనంటే ఈ శ్రీ విద్యా తంత్రం. అది మహాతంత్రం. ఓకే, ఎందుకంటే అది అమ్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది, ఉత్తి మెటీరియల్ జ్ఞానం కాదు. ఓకే, సో అలా మహాతంత్రం. ఇప్పుడు మనం వైదికంగా ఏమైనా కర్మలు చేస్తున్నాం అనుకో, పనులు, వాటికి సంబంధించిన ఆ ప్రక్రియలు ఏంటి, దానికి వివరాలు ఏంటి, ఎలా చేయాలి ఏంటి అవన్నీ చెప్పడం కూడా, దానికి కూడా తంత్రాలు ఉన్నాయి. వాటిలో మేబీ విని ఉంటారేమో నేమ్స్. ఆపస్తంభ సూత్రాలు, అశ్వలాయన సూత్రాలు అని ఉన్నాయన్నమాట. సో సూత్రాలు మళ్ళీ దర్ గివింగ్ అస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అన్నిటికీ అలాంటివి చెప్పేవి. సో ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి ఆపస్తంభ సూత్రాలు, ఋగ్వేదానికి సంబంధించినవి అశ్వలాయన సూత్రాలు అని ఉన్నాయన్నమాట. ఇవి ఏంటి అనంటే ఏం సిద్ధి చేయటం కోసం ఏం మంత్రాలు చేయాలి, ఎవరు ఎట్లాంటి మంత్రాల ఉపాసన చేయాలి, తర్వాత వివాహము, ఉపనయనము అట్లాంటి సంస్కారాలప్పుడు ఎట్లాంటి ఆచారాలను పాటించాలి, అలాంటి ధర్మసూత్రాలన్నిటినీ వీళ్ళు పెట్టారనమాట. ఈ ఋషులు రాశారు కనుక వాటికి ఆపస్తంభుడు అనే ఒక ఋషి, అశ్వలాయనుడు అనే ఒక ఋషి, వాళ్ళు దే పుట్ దిస్ మాన్యువల్ టుగెదర్ ఫర్ అస్ గోయింగ్ ఫార్వర్డ్. తెలియాలి కదా మనకి, లేకపోతే ఇప్పుడు పోయింది. పెళ్లిలో ఏం చేయాలంటే నలుగురు పెద్దవాళ్ళు లేకపోతే, పెద్ద దిక్కులు లేకపోతే ఈ పెళ్లిలో ఈ కార్యక్రమం ఇలాగా అని వీ హ్యావ్ సీన్. ఐ థింక్ పర్సనలీ యూ ఆల్ విల్ అగ్రీ, మన అత్తల పెళ్లిళ్ళు, లేకపోతే మన కజిన్స్ పెళ్లిళ్ళు, మన పెళ్లిళ్ళు చూసి ఇప్పుడు పెళ్లిళ్ళు చూస్తుంటే
ఈ ఆచారాలు ఇవన్నీ ఎంత డైల్యూట్ అయిపోతున్నాయి చూసారు కదా. ఓ ఇప్పుడు వీళ్ళు ఇంతే టైం ఇచ్చారు, ఈ టైంలో గురుగారు ఏం చేస్తారో చేయండి, ఇంతే టైం మాకు వెంటనే ఫోటోషూట్ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది అని తొందర పెట్టేసి కండెన్స్ చేసేసి వీఆర్ లూజింగ్ ఆల్ ఆఫ్ దట్. ఎవరు చెప్తారు మనకి పెద్దవాళ్ళు లేకపోతే? సో వెరీ ఇంపార్టెంట్. మనం మీద చాలా, ఈ జనరేషన్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. సో వీ హ్యావ్ టు వేకప్ అండ్ డూ అవర్ పార్ట్. ఎవ్రీబడి హ్యాస్ అ పార్ట్. ఓకే, మన పార్ట్ పెద్ద పార్ట్ కాకపోవచ్చు, గ్లోబల్గా ఒక నేను ఇన్ఫ్లుయెన్సర్ కాకపోవచ్చు, ఒక్కళ్ళిద్దరికి అట్లీస్ట్ నా ఫ్యామిలీలో నేను ఇది కంటిన్యూటీ అనేది చూడగలుగుతున్నానా, అలాంటివి ప్రతి ఒక్కళ్ళం చూసుకున్నాము అంటే ఆబ్వియస్గా సొసైటీ విల్ బి అ లిటిల్ బెటర్ ప్లేస్, రైట్? సో అట్లాంటివి మనం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అప్ దోస్ అనమాట. అలాగా ఆ సూత్రాలని ఏర్పరిచి ముందు చూపుతోటి ఆ ఋషులు మనకి అందించారు. సో సిమిలర్గా కల్ప సూత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ కల్పసూత్రాలు ఏం చెప్తాయంటే యజ్ఞయాగాలు ఎట్లా చేయాలి, ఒక యజ్ఞం వేదిక హోమకుండం పెడితే దాని మెజర్మెంట్స్ ఎంత ఉండాలి, పర్ఫెక్ట్గా అనమాట ఇంతే ఉండాలి, ఆ మెజర్మెంట్స్ అవి ఇస్తారు. తర్వాత మనకి లైఫ్లో షోడశ సంస్కారాలు అని చెప్పి చేస్తారు, 16 సంస్కారాలు చేయాలి. అది మనకి చెవులు కొట్టించటము, గుండు చేయించటము, అన్నప్రాశనము, ఇట్లాంటివన్నీ అనమాట. ఇప్పటికి ఇంకా కొంచెం వేడుకగా ఈ జనరేషన్ వరకు చూస్తున్నాం అనుకుంటా. నెక్స్ట్ జనరేషన్ల వాళ్ళు ఇవన్నీ అసలు ఈ షోడశ సంస్కారాలు చేస్తారా చేయరా, వి రియలీ డోంట్ నో. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి పోతేనే అంత్యేష్టి సంస్కారాలు చేస్తారా లేదా ఈజ్ ఎ క్వశ్చన్. సో ఎంత అది కలియుగం ఇట్లా క్రీపిన్ అవుతోంది. మనము ఇవన్నీ ప్రయత్నం చేయకపోతే, ఇలా చెప్పే గురువుల్ని మనం సపోర్ట్ చేయకపోతే నష్టపోతున్నాం, చాలా నష్టపోతున్నాం. దట్ వీ కాంట్ రికవర్. సో ఎనీవేస్ ఇట్లాంటివన్నీ చెప్తారు. ఈ సంస్కారాలన్నీ ఎప్పుడు చేయాలి మనం చూస్తాం కదా. ఇప్పుడు పంచాంగంలో వేస్తారు చెవులు కొట్టించాలంటే ఇవి మంచి తిథులు, ఇవి మంచి వారాలు, ఇవి మంచి రోజులు, ఇవి మంచి రంగులు, అట్లాంటివి అవన్నీ దే కమ్ ఫ్రమ్ దిస్ సంబడి ఎట్ సమ్ పాయింట్ డాక్యుమెంటెడ్. సో అది ఒక మనకి పరంపరలాగా కంటిన్యూ అవుతుంది అనమాట. సో అట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉండేవి కల్పసూత్రాలు అని అంటారు. అంతేకాదు ఈ సమాజంలో కూడా ధర్మాలు ఏంటి, చట్టాలు ఏంటి, అలాంటి బేసిక్ సోషల్ లైఫ్కి కావాల్సిన ఇవన్నీ కూడా ఉండేవి కల్పసూత్రాలు అని చెప్పి అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆగమ సూత్రాలు. ఆగమం అంటే ఏంటంటే పరమేశ్వరుడి నుండి వచ్చినది, తద్వారా గురువుల నుండి వచ్చింది, అవి ఆగమ సూత్రాలు అని అంటారు అనమాట. ఇవి అగైన్ వినుంటారు మనకి. ఇప్పుడు అదేంటి దేవాలయాలు కట్టించేటప్పుడు, ఆ నిర్మాణం చేసేటప్పుడు ఎలా చేయాలి, గర్భగుడి ఎలా ఉండాలి, గాలి గోపురం ఎంత ఎత్తు ఉండాలి, ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, మూర్తులు ఎటు ఫేసింగ్ ఉండాలి, ఏంటి అవన్నీ చెప్పే తర్వాత అవన్నీ చెప్పేది ఈ శాస్త్రం అనమాట. ఇది ఆగమ శాస్త్రం అంటారు, ఈ ఆగమ సూత్రాలు కూడా. సో విగ్రహారాధన ఎలా చేయాలి, ఈ ప్రతిష్టలు ఎలా చేయాలి, ఈ జలాధివాసం ఇవన్నీ మనం వింటున్నాము, కాకపోతే బట్ అన్ని ఇట్స్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ ఆల్రెడీ అనమాట. సో వీ హ్యావ్ టు ఫాలో దోస్. సో అట్లాంటివన్నీ ఉండేవి ఆగమ సూత్రాలు. మళ్ళీ వీటిలో మనం వినే ఉంటాం శైవాగమాలు, వైష్ణవాగమాలు, శాక్తేయాగమాలు. సో అంటే ఏంటంటే ఇప్పుడు శివాలయంలో పూజ చేసేటప్పుడు దీస్ ఆర్ ద రూల్స్, వైష్ణవాలయంలో చేసేటప్పుడు ఈ ఖచ్చితంగా ఇలా చేయాలి, అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇలా చేయాలి, తప్పులేదు కదా. ప్రతి ఉపాసనలో ప్రతి పూజలో మనకి ఆ సూత్రాలు అనేది ఇంపార్టెంటే. సో అలా గురువుల ద్వారా వచ్చింది, లైక్ వీ డోంట్ యూజువలీ క్వశ్చన్, అందుకే. సో అలా ఉంటాయన్నమాట. అందులో ఈ శాక్తేయాగమాలు అనేవి అమ్మవారి పూజకి సంబంధించినవి చాలా డీటెయిల్డ్గా చాలా విస్తారంగా చెప్తారనమాట. సో అందులో వాటిలో శ్రీ విద్యాతంత్రం అనేది ఉంది. ఓకే, ఈ శ్రీ విద్యాతంత్రంలో మళ్ళీ 3గా విభజన చేశారు. అందులో ఏంటి అని అంటే, నేను సారీ ఏదేదో చెప్తున్నానని అనుకోవద్దు, ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలా ఆ శ్రీ విద్యా తంత్రం ఎందుకు మహాతంత్రం అయింది అనే దానికి ఎస్టాబ్లిష్ చేయడానికి అంతే. ఓకే, సో ఈ శ్రీ విద్యా తంత్రంలో 3 రకాలు అన్నాం కదా. కులార్ణవ తంత్రము, జ్ఞానార్ణవ తంత్రము, నిత్యోత్సవం అని ఒక 3 రకాలుగా ఉన్నాయన్నమాట. అవి ఆధార గ్రంథాలు, అగైన్ జస్ట్ లైక్ అవర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అనమాట. సో ఈ కులార్ణవ తంత్రం అనే దాంట్లో ఇక్కడ ఏం చెప్పారంటే 2 కులం అంటే కౌళ మార్గంకి సంబంధించింది, కుండలిని విద్య అని మాత్రమే కాదు. ఇక్కడ కులం అంటే ఏంటంటే సామాజికంగా, లైక్ ఒక కులం ఈజ్ ఆల్వేస్ ఎ గ్రూప్. ఓకే, గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కులం. ఇప్పుడు మనం దానికి కులం అంటే క్యాస్ట్ అనే మీనింగే లేదు, ఎనీ గ్రూప్, ఒక జాతి కులం. ఓకే,
సో అలాగా ఇక్కడ కులం అంటే ఏంటి అని అంటే ఉపాసకులు, అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళందరిది ఒక కులం, అమ్మ కులం. మనది ఏ కులం అని అంటే అమ్మ కులం. అందరం వి బిలాంగ్ టు అమ్మ. దట్స్ వాట్ వి బిలాంగ్ టు. వి డోంట్ బిలాంగ్ టు ఎనీ దాని కింద వచ్చిన ఏవో 1,90,000 బైఫర్కేషన్స్ మనకి ఎందుకు. అందరం అమ్మకు సంబంధించిన వాళ్ళం. సో అలా అమ్మ ఉపాసన చేసే వాళ్ళందరూ గురుకులం అన్నమాట. గురుకులం అంటే అదే అమ్మ కులము, సంప్రదాయ కులము అలా అంటారు. అలాగా సిమిలర్గా మనం ఒక గురువుని ఒక చేస్తున్నామంటే అది గురుకులం అవుతుంది. దట్స్ వేర్ ద గురుకులం వర్డ్ కేమ్ ఫ్రమ్. ఓకే, సో ఇక్కడ ఇందులో ఏం చెప్తారు అని అంటే ఈ కులార్ణవ తంత్రంలో మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ గురువు ఇంపార్టెన్స్ ఏంటి, శిష్యులకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దీక్షనిచ్చే క్రమం ఏంటి, శ్రీ విద్య దీక్షనిచ్చే క్రమం ఏంటి, తర్వాత ఆధ్యాత్మికంగా మనం ఒక సాధన చేస్తున్నామంటే దానికి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. సో అలా ఎలా డిసిప్లిన్డ్గా ఉండాలి. సో థింక్ అబౌట్ ఇట్ లైక్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ఉపాసకులు. అమ్మ ఉపాసన చేసే వాళ్ళందరికీ ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అట్లా చెప్తుంది అనమాట. సో ఉపాసకులకి ఉండాల్సిన మెయిన్ అంటే వెరీ హై లెవెల్గా చెప్పాలి అని అంటే 3 క్వాలిటీస్ చెప్తారు. ఏంటి అంటే సమత్వ భావం. ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ సాత్విక జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు సమత్వ భావం అనేది ఉంటుంది. సమత్వ భావం అనేది ఇతరుల్ని చూసే దీంట్లో సమదృష్టిలో ఉంటుంది. సమత్వం ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ యాక్సెప్ట్. అందులో నాకు కష్టమా, నష్టమా, ఇష్టమా, అయిష్టమా అవేమీ లేదనమాట. ఇట్స్ లైక్ ఐ యాక్సెప్ట్, ఇట్స్ మైన్, ఐ యాక్సెప్ట్ టైప్లో ఆ సమత్వ భావన ఉంటే అదొకటి. 3వది అమ్మవారిని, అందరిలోనూ అమ్మవారిని చూస్తాం మనం. ఇంకా అప్పుడు ఎవరి పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి రావు, ఎవరిని తిట్టుకోం. అమ్మే అలా మాట్లాడుతోంది అని అనుకున్నామంటే అలా. ఒకటి చెప్తాను, ఒక ప్రాక్టికల్ టిప్. అమ్మే అలా మాట్లాడుతుందని ఎలా అనుకుంటామండి? ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నెగిటివ్గా అని అనిపిస్తుందేమో కదా. నాకు తోచే ఆన్సర్ ఏంటి అని అంటే, సో ఎవరైనా నెక్స్ట్ టైం మన పట్ల కొంచెం హార్ష్గా లేకపోతే నెగిటివ్గా లేకపోతే ఏదోగా మాట్లాడుతున్నారు, మనకు నచ్చలేదు, స్టిల్ యూ ట్రై టు లుక్ ఎట్ ఇట్ లైక్ అమ్మే వీళ్ళ చేత ఇలా మాట్లాడిస్తోంది. మేబీ ద హర్ట్ దట్ ఐఎమ్ గెటింగ్ నౌ నాకు అది రావాలని ఉందేమో. నువ్వు అట్లా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అగైన్ ట్రస్ట్ మీ, అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఇంకా తగ్గిపోతాయి. మీతో ఎవరైనా వచ్చి అలా పిచ్చిగా మాట్లాడటం, నెగిటివ్గా మాట్లాడటం, హార్ష్గా మాట్లాడటం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరేం మారలే, మీరేం చేయట్లా, యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అమ్మవారు. ఏదో ఉంటుందిలే రీజన్ అని ఇంపల్సివ్గా రియాక్ట్ కాకుండా యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటే దట్స్ ఇట్. ఇంకా మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ తిరిగి రావు. దే కీప్ ఓన్లీ కమింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ సెట్ దిస్ బిఫోర్ ఆర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. నేనేం బిలీవ్ చేస్తాను అని అంటే, లైఫ్లో కొన్ని లెసన్స్ మనకి త్రూ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దగ్గరే మనం నేర్చేసుకున్నామా, ఇంకోసారి అది రాదు. నేర్చుకోలేదా, ఇట్ కీప్స్ ప్రెజెంటింగ్ ఓవర్ అండ్ ఓవర్. మనం ఏదైనా ఆలోచించి మన లైఫ్లో ఈ సిచ్యుయేషన్ నాకు ఎందుకు ఇంత రెపిటేటివ్గా జరుగుతోంది ఏంటి అని అంటే, థింక్ అబౌట్, కొంచెం చేంజ్ చేసి ఆలోచన దృక్పథము, వాట్ ఈజ్ అమ్మవారు ట్రైంగ్ టు టీచ్ మీ ఫ్రమ్ దిస్ సినారియో? What could be that quality or attribute that I can learn or change in myself so that this will not, I mean, what is it offering so that this will not happen అనేది కూడా పక్కన పెట్టేసి ఏదో నాకు టీచ్ చేయాలని ట్రై చేస్తుంది. లేకపోతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు రాదు. మన లైఫ్ పర్పస్ ఈజ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. అమ్మవారు మనల్ని ఇక్కడ కట్టి కూర్చో ఏం పెట్టేదు. షీల్ ఎంకరేజ్ మన సాధన, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే. సో ఏదో నాకు వస్తుందంటే సంథింగ్ దట్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. లెర్న్ ఇట్, you move on, it will never come back to you. And నేను నా ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను. సో మీకు ఎప్పుడైనా అట్లా అనిపిస్తే రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ అ లిటిల్ బిట్. ఎవరు అక్కర్లా మనకి నేను ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, నాకు రెపిటేటివ్గా ఇలా అవుతుంది, ఏం అక్కర్లా. హాయిగా అమ్మవారితోటి మాట్లాడి, అమ్మ నెక్స్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్, ఈ రిఫ్లెక్షన్ అనేది నేను ట్రై చేస్తాను, ఏంటో నాకు చూపి అమ్మా, నాకు అంతగా తెలియట్లేదు, నాకు అంత జ్ఞానం లేదు, అమాయకురాల్ని, తెలియట్లేదు, నాకు అది కంటికి కొంచెం క్లారిటీ వచ్చేటట్లుగా నువ్వే నాకు చెప్పు అంటే ఆ స్ఫురణ అమ్మవారు ఇస్తుంది. దెన్ యూ విల్ లెర్న్ ద లెసన్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. సో ట్రై ఇట్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. లేకపోతే మరీ మంచిదే. సో అదే ఒకటి, సమత్వ భావం అనేది ఒకటి. ఉపాసకులకి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తున్నాం. సమత్వ భావం, తర్వాత స్త్రీ గౌరవం. ముఖ్యంగా శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు నువ్వు ఎంత శ్రీ విద్యోపాసన చేస్తున్నా
మళ్ళీ వెళ్ళి మీ అత్తగారి మీద ఒకలా మాట్లాడటం, ఆడపడుచుల మీద ఒకలా మాట్లాడటం, ఇంకో ఫ్రెండ్స్ మీద ఇంకొకలాగా మాట్లాడటం, అలా చేసిన నాడు అది పనికిరాదు. ఎస్పెషలీ ఫర్ మగవాళ్ళు. నువ్వు ప్రతి ఆడవాళ్ళల్లోనూ మనం అమ్మనే చూడగలగాలి. చూసిన నాడే నీ శ్రీ విద్యలో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. అంతేకాని నేను పూజ చేసింది, పూజ అయిపోయిన తర్వాత భార్యను తిడతాను, పిల్లల్ని విసుక్కుంటాను, ఇంకొకళ్ళని కొడతాను, లేకపోతే వాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతాను ఫిజికల్గా, డజంట్ వర్క్. ముఖ్యంగా ఉపాసకులకు ఉండాల్సింది ఏంటంటే స్త్రీల పట్ల అమితమైన గౌరవం. ఏ స్త్రీని చూసినా మాతృస్వరూపంగా చూడటం, అమ్మే వచ్చింది ఈ రూపంలో అనే భావన పెట్టుకొని ఉండటం. మూడోది గోప్యత. గోప్యత అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఎలా అనిపిస్తుంది, టెండెన్సీ ఏంటి అని అంటే, నాకు గురుగారు దొరికారు, నాకు ఒక మంత్రం ఇచ్చారు. నీకేం మంత్రం ఇచ్చారు? నువ్వెంత సాధన ఎలా చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, నీకేమైనా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయా? లైక్ ఇఫ్ సంబడీ ఈజ్ విల్లింగ్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్, దట్స్ ఫైన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ మనము లెట్స్ నాట్ బీ దట్ వన్ హూ ఇస్ గోయింగ్ అవుట్ అండ్ టాకింగ్ అలాట్. గోప్యత అనేది ఇంపార్టెంట్. అసలు మనకి మంత్రాలు ఏమిచ్చారు అని అంటే అసలు ఇంకొకరికి అసలు ఆ మంత్రం మనం చెప్పకూడదు. ఓకే, పంచదశ అని చెప్తే ఓకే, సేమ్ మన ఇందులో ఉంటే అర్థమవుతుంది. కానీ నాకు ఈ మంత్రం ఇచ్చారు, ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, తెలియని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనమాట. సో దాన్ని రహస్యంగా కాపాడుకోవటం అనేది కూడా వన్ పార్ట్ ఆఫ్ ద రూల్స్ ఫర్ ఉపాసకులు. ఇలా చాలా ఉన్నాయి, నేను జస్ట్ ఐ పిక్ దిస్ 3. ఓకే, అగైన్ ఇంద్రియ నిగ్రహం, దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇందాక చెప్పుకున్నట్లు నియమాలతోటి మన అంతర్బాహ్యేంద్రియాలని నిగ్రహం కలిగి ఉంటే కనుక భోగో యోగాయతే అని అంటారు. అంటే ఏంటంటే ఏ అనుభవాన్నైనా సరే, మంచి కానీ చెడు కానీ, పరమేశ్వర ప్రసాద బుద్ధి అంటే చేసేదేమో పరమేశ్వర అర్పణ బుద్ధితోటి, తీసుకునేదేమో పరమేశ్వర ప్రసాద బుద్ధితోటి తీసుకుని అలా అనుభవిస్తున్నంత కాలము దాన్నే మహాయోగం అంటారు. ఏ భోగం అంటే అనుభవించడం, ఆ అనుభవించే ప్రతిదీ యోగమే అవుతుంది. ఎప్పుడు అని అంటే వెన్ యూ యాక్సెప్ట్ ఇట్ లైక్ దట్. సో అట్లాంటివన్నీ చెప్పేది ఈ కులార్ణవ తంత్రం అనమాట. తర్వాత జ్ఞానార్ణవ తంత్రం అని ఉంది. అంటే ఇందులో ఏం చెప్తారు అని అంటే అట్ వెరీ డీటెయిల్ లెవెల్ శ్రీచక్ర నిర్మాణం ఎలా చేయాలి, ఎన్ని ఆవరణలు ఉండాలి, ఎన్ని వృత్తాలు, ఎన్ని చతురస్రాలు, త్రికోణాలు, బిందువు, నువ్వు 3Dగా చేస్తే ఏంటి, యంత్రంగా వేస్తే ఏంటి, దానికి మళ్ళీ స్పెసిఫిక్ దీని నుండి దీనికి డిస్టెన్స్ ఎంత ఉండాలి, దీనికి యాంగిల్స్ ఎంత ఉండాలి, లైక్ అట్లాగా ఇట్స్ ఎ క్యాల్కులేషన్. ప్రతి ఆవరణలో ఉండే దేవతలు ఎవరు, ఆ శక్తులు ఏంటి, ఇట్స్ చాలా పెద్ద విజ్ఞానం అది. మళ్ళీ మనం మణిద్వీప వర్ణం చూసేటప్పుడు ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ ఉండేటప్పుడు ఇవన్నీ చదువుకున్నాము. సో అది చాలా బాగుంది. బట్ ఇంకెంత డీటెయిల్ మన వరకు వచ్చింది అని అంటే అదే రవ్వంతా, అక్కడ ఉండేది ఇంకెంతో అనమాట. సో అట్లా ఉంటుంది. ఇక్కడ ఒక శ్లోకం చెప్తాను సౌందర్య లహరిలోది. ఇక్కడ నుంచి చెప్పేది కీప్ ఇన్ మైండ్ ఫర్ ద నెక్స్ట్ నామం ఆల్సో. అసలు ఇవన్నీ డివైడ్ చేయకుండా చెప్పొచ్చు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రేక్ ఇట్. సో ఇందులో సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉందన్నమాట. శివశక్తి కామః క్షితిరథః శీతకిరణః స్మరోహం సశక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఇది శ్లోకం. సో ఇప్పుడు ఈ శ్లోకం చూస్తే ఎందుకు ఇది నెక్స్ట్ దాంట్లో పెట్టాను అని అంటే ఐ జస్ట్ వాంట్ టు యూజ్ దిస్. అండ్ ఇప్పుడు ఈ తంత్రంలో చెప్పారు, ఇందులో ఈ జ్ఞానార్ణవ తంత్రంలో ఆల్సో చెప్పబడింది ఏంటంటే మంత్రోద్ధారణ అనేది చెప్పారనమాట. ఆ మంత్రోద్ధారణ ఎలా చేయాలి ఏంటి అనే వివరాలు ఉంటాయి. దానికోసం ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్, బట్ కీప్ దిస్ ఇన్ మైండ్ ఫర్ నెక్స్ట్ నామం ఆల్సో. సో ఇప్పుడు ఇందులో శివశక్తి కామః క్షితిరథ శీతకిరణ, దీన్ని నేను మామూలుగా నాకు ఆ మంత్ర ఉద్ధారణ నాకు తెలియకుండా ఊరికనే ట్రాన్స్లేట్ చేసామనుకో, సంస్కృతం వచ్చిన వాళ్ళందరూ పండితులు కారు, వాళ్ళు గురువులు అయిపోరు. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ అ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద తత్వం ఓన్లీ మహాగురువులే కెన్ డూ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇలా జస్ట్ చూసుకున్నాను అనుకో, అమ్మ శివుడు శక్తి మన్మధుడు, భూమి సూర్యుడు చంద్రుడు, మన్మధుడు హంస ఇంద్రుడు, పరాశక్తి మన్మధుడు విష్ణువు.
ఇవన్నీ ఏర్పడి అదేంటి ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సంకేత నామాలు అనమాట. వీటి వెనకాతలు ఒకటి ఉంటుంది. అంతేకాని ఇవన్నీ రకరకాలుగా వర్ణాలుగా ఏర్పడి నిన్ను సేవిస్తున్నాయి అని మనం చెప్పుకున్నాం అనుకో, మీనింగ్ ఏమీ అర్థం కాదు మనకి. సో కాకపోతే ఇందులో ఏముంది అని అంటే, అండ్ మంత్రోద్ధారణ ఎలా చేస్తారు అని అంటే, మనము ఇప్పుడు మనకి గురువులు డైరెక్ట్గా చెప్తారు. ఒక మంత్రం ఉంటే బీజాక్షరాలు మనకు చెప్తారు, ఎందుకంటే మనకి చేసుకునేంత నాలెడ్జ్ మనకి లేదు. ఇవన్నీ ఎలా చెప్తారు పూర్వకాలంలో. అండ్ అందుకే అగైన్ దేవి మహాత్మ్యంలో చండీ సప్తశతిలో ఒక్కొక్క లైన్కి మనము హోమానికి ఉపయోగిస్తున్నాము స్వాహాకారంతో. అంటే అందులో ఏదో ఒక మంత్రం ఉంది. పారాయణ చేస్తున్న దాంతో హోమాలు చేయరు కదా. హోమం అంటే మంత్రాలతోటి బీజాక్షరాలతో చేస్తారు. ఇందులో అలా ఉంది. దాన్ని ఉద్ధరించడానికి చాలా ఐ మీన్ ఇట్ టేక్స్ అ లాట్. చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం జస్ట్ సింపుల్ది అండర్స్టాండ్ చేసుకోవటం కోసం అప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ అర్థమవుతుంది. చండీ సప్తశతిలో ప్రతి నామంలో ఇలా ఉందా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శివశక్తి కామః క్షితి రవి శీతకరణ అలా చెప్తున్నారు కదా. శివ కకారం, శక్తి ఏకారం, కామః ఈకారం, క్షితి లకారం, తర్వాత రవి హకారం, శీతకిరణ సకారం, స్మర కకారం, హంస హకారం, శక్ర అంటే లకారం, పరా సకారం, మార కకారం, హరి లకారం. ఈ మూడు పెట్టిన తర్వాత ఏం చెప్పారు, అమీరుల్లేకాభిహి. ఇలా ఈ మూడు నామాలు అంటే చూసారు కదా, ఒక్కొక్క వర్డ్కి ఒక బీజాక్షరం ఉంది. ఈ మూడు బీజాక్షరాలని 3 పంక్తులుగా అరేంజ్ చేసుకుని వాటన్నిటికీ హృల్లేఖ హ్రీంకారాన్ని తగిలిస్తే అప్పుడు వచ్చేది ఏంటి అనంటే నామావయవతాం. అంటే ఈ నామాల నుండి వస్తున్నది నీ అవయవాలు. మనం చెప్పుకున్నాం వాగ్భవకూటము, మధ్యకూటమి, శక్తికూటం అని చెప్పుకున్నాం అమ్మవారికి. ఆ 3 సెట్స్ మనకి ఇక్కడ ఈ లైన్స్ లో చెప్పారనమాట. సో అలాగ పెట్టుకుంటే బీజాక్షరాలు ఎందుకు చెప్పట్లేదు కానీ అలాగా ఒకటి ఫస్ట్ కూటంలో ఉండే 4 అక్షరాలు ప్లస్ ఈ హృల్లేఖ, తర్వాత 5 అక్షరాలు ప్లస్ హృల్లేఖ, అది మధ్యకూటమి, తర్వాత 3 అక్షరాలు ప్లస్ హృల్లేఖ కలిపితే పంచదశి మంత్రం అవుతుంది అనమాట. సో అలాగా మనకి మామూలుగా చదివితే మనకు అసలు శ్లోకంలో పంచదశి మంత్రం ఉంది అని మనకు అర్థమవుతుందా? సో ఎవరన్నా మనకి సౌందర్యలహరి చదివితే నీకు ఇది అవుతుంది అని అన్నారు అని అంటే, ఒక గురువు మనకు చెప్పారు అని అంటే మనం ఇవన్నీ నమ్మాలి, ఇంక క్వశ్చన్ చేయకూడదు అనమాట. ఇప్పుడు నీకు పంచదశి మంత్రం లేదు అని దాని గురించి తాపత్రయపడుతూ అదే ఫీల్ అయిపోతూ ఉండే కంటే ఈ శ్లోకంలో పంచదశి మంత్రం నిబిడితమై ఉంది. సో నేను ఈ శ్లోకాన్ని చదువుకుంటాను. హూ ఇస్ స్టాపింగ్ యూ? హాయిగా చదువుకోమనే కదా శ్లోకాలను ఇచ్చింది. ఈ శ్లోకం కంఠస్థ చేసేసి రోజు అసలు భావనాగమ్య భావన అనేది ముఖ్యం. అమ్మ తల్లి, నాకు పంచదశి మంత్రం ఇచ్చే గురువు నాకు ఇంకా దొరకలేదు, ఇంకా టైం ఉందేమో, బట్ నేను ఆ రోజుకు వరకు వెయిట్ చేస్తూ కూర్చోను. నాకు ఇందులో ఉంది అని ఇవాళే తెలిసింది. ఇవాళ నుంచి ఇదే నా పంచదశి మంత్రంగా నేను చేస్తూ ఉంటాను. నేనెప్పుడు దానికి పాత్రతని పొందానని నీకు అనిపిస్తుందో నువ్వు గురువుని పంపించు, నువ్వు నాకు పంచదశి మంత్రాన్ని ఇప్పించలేదా జీవితాంతం నేను ఇదే చేసుకుంటా. నీ నామాల్లో ఉందని నమ్ముతున్నా, ఈ శ్లోకంలో ఉందని నమ్ముతున్నా. అలా మన భక్తి, సాత్విక భక్తి అంటే మన మైండ్ సెట్ అలా ఉండాలి అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ మంత్రోద్ధరణ అంటే ఇప్పుడు ఇందులో ఇలాగా ఏ దేవతకి సంబంధించిన బీజాక్షరాలు ఏంటి, అవి ఇలా దీని వెనక ఫాలో అయితే ఇలాగా, దాని వెనక ఫాలో అయితే ఇలాగా, ఆ శాస్త్రం అదంతా ఇదేంటి తంత్రం జ్ఞానార్ణవ తంత్రంలో ఉంది. జ్ఞాన ఆర్ణవం అంటే అది ఓషన్ లాంటిది అనమాట. సో అందులో ఇలా ఇచ్చారు. సో బాటమ్ లైన్ ఏంటి అని అంటే, ఈ జ్ఞానార్ణవ తంత్రంలో ఈ శ్రీ విద్యకి సంబంధించిన మంత్రశాస్త్రం, శ్రీ విద్యలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో కోట్ల మంత్రాలు ఉన్నాయి. నమ్మగలమా? అది నమ్మశక్యంగా అనిపిస్తుందా మనకు? అసలు ఎవరికైనా తెలుసా ఇప్పుడు 30 కోట్ల మంత్రాలు ఉన్నాయి, లేకపోతే 7 కోటి మంత్రాలు ఉన్నాయి అని అంటే తెలుసా మనకి? ఎవరికైనా లిస్ట్ ఎక్కడైనా ప్రింట్ చేసిందా? గురు పరంపరలో ఉండి వచ్చినవే ఉన్నాయి. నౌ దెర్ ఆర్ ఫ్యూ రియలైజ్డ్ సోల్స్, వాళ్ళకి వాక్కు వినిపిస్తుంది.
వాళ్ళకి కొన్నిసార్లు ఐ హ్యావ్ సీన్ దట్. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు ఏదో ధ్యానమో ఏదో పూజో ఏదో చేస్తూ ఉండంగా వాళ్ళకి ఒక వాయిస్ ఇంట్యూషన్ వినిపిస్తుంది. అలా వినిపించినప్పుడు వాళ్ళు అది నోట్ చేసుకుని వెంటనే వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఎవరో ఒకళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి, ఈ మంత్రం ఏంటండి నాకు వినిపించింది, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు వినిపించింది ఎవరో చెప్పినట్లుగా, ఈ మంత్రం ఏంటి అని అడిగి మళ్ళీ వాళ్ళ చేత అది ఉపదేశం ఇప్పించుకుని చేసుకుంటారు. సో అలా గురువు ప్రామినెన్స్ని మనం ఓవర్ లుక్ చేయడానికి లేదనమాట. బట్ అలాగా. సో ఆ మంత్రశాస్త్రానికి సంబంధించిన విజ్ఞానం అంతా ఈ జ్ఞానార్ణవ తంత్రంలో చాలా ఉంది. ఇలా చూస్తే అసలు ఎన్ని ఉన్నాయి చూడ వాంగ్మయం. అసలు మనం ఆఫ్టర్ ఆల్ ఒక స్తోత్రమో ఒక ఇదో నేర్చుకోవాలి అని అంటేనే మనకి లైక్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ టేక్ మచ్ టైం. ఉన్నది అర్థం చేసుకోవాలి, రైట్? లైక్ జస్ట్ నాట్ రీడింగ్ త్రూ. అవన్నిటికీ ఎంత టైం. స్వాధ్యాయం మనం ఎలా ఏ లెవెల్లో చేయాలి, చదవాల్సింది ఒక సింధువు, మనం చేస్తున్నది ఒక బిందువు. దట్ ఈస్ హౌ వీ కంపేర్. సో కీప్ దట్ ఇన్ మైండ్. బట్ అవన్నీ ఉన్న ప్రామాణిక గ్రంథం, మంత్రశాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం ఉంది శ్రీ విద్యకి అని అంటే అది జ్ఞానార్ణవ తంత్రం. తర్వాత నిత్యోత్సవ తంత్రం అని ఉంది. అది మోర్ లైక్ ఏ ప్రాక్టికల్ గైడ్ అనమాట. అంటే మన ఉపాసకులుగా నిత్యం చేయాల్సిన పూజలు ఏంటి, నవావరణ పూజ ఎలా చేయాలి, అందులో ఈ అమృత పాత్రలు ఏంటి, ఏది ఎక్కడ ప్లేస్ చేయాలి, అలాంటి డీటెయిల్స్ అన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలోకి వెళ్తూ ఉండేటప్పుడు ఏమేమి ఇవ్వాలి, అలాంటివన్నీ చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దానికి ఎంత ఏదైనా చేయాలంటే ఎంత మనం ముందు జపం చేసుకోవాలి, అలాంటి డీటెయిల్స్ అన్నీ ఉండేది నిత్యోత్సవం అంటారు. అంటే నిత్య పూజలకి వాటికి అన్నిటికీ కూడా సంబంధించారు. మోర్ లైక్ ఏ ప్రాక్టికల్ గైడ్ అనమాట ఫర్ శ్రీ విద్యోపాసన. సో ఇవి కొంచెం డీటెయిల్స్. తర్వాత అసలు యాక్చువల్గా ఇప్పుడు శ్రీ విద్యా తంత్రం అనేది మనం చూసుకుంటే అందులో ఏంటి, ఫస్ట్ ఒక బిందువు నుండి శివ, శక్తి, ప్రకృతి, పురుషులు వచ్చారు. వాటి నుండి త్రిగుణాలు, ఆ త్రిగుణాలు మళ్ళీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు నో సృష్టి. వాటిలో ఒక విస్ఫోటం రావాలి, ఈక్విలిబ్రియం ఉండకుండా ఉండాలి. ఉన్నప్పుడు సృష్టి అనేది జరుగుతుంది. సృష్టి ఎలా జరుగుతుంది? ఆ తర్వాత అంతఃకరణ చతుష్టయం, పంచభూతాలు, పంచతన్మాత్రలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, సప్తధాతువులు, షోడశ అధివిద్యలు, మనువిద్య, చంద్రవిద్య, చతుషష్టి కళలు, ఇలాగా ఒక లాజికల్గా ఎక్స్పాన్షన్ని మొత్తం జగత్తుకి సంబంధించింది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ శ్రీచక్రమో లేకపోతే ఇది కాదు. జగన్నియంత్రణ శక్తి అంతా మనకి శ్రీ విద్యలో ఉంది. అందుకని ఈ జగత్తంత్రం కనుక శ్రీ విద్యని మహాతంత్రం అని అంటారు. ఎందుకంటే ఆ తంత్రం నీకు జస్ట్ ఇది చేయి దీనికే అని చెప్పట్లా. ఈ తంత్రంలో డెప్త్ ఏంటి అని అంటే జగత్తుకి మొత్తం సంబంధించిన ఇదంతా మనకి తెలియచేస్తోంది కనుక దీన్ని మహామంత్రం అని అంటారనమాట. అండ్ ఇది ఐ థింక్ మనం సర్వ తంత్ర రూప దగ్గర చెప్పుకున్నట్లున్నాము. సో మళ్ళీ రిపీట్ చేయండి. కానీ సౌందర్యలహరి శ్లోకంలో ఒకటి ఉంటుంది. ఏంటి అని అంటే శివుడు ఎప్పుడు మనకి ఇది శివుడు పార్వతి సంవాదంలో మనకి ఎన్నో విషయాలు వస్తాయి, ఆగమాలు అవన్నీ శివుడి నోటి నుండి అమ్మ తెప్పిస్తుంది అవంతా. అలా వచ్చిన తంత్రాలు చెప్పమని అడిగితే, ఇలాగా ప్రతిదానికి తంత్రాలు ఏదో అడిగితే 64 తంత్రాలు చెప్పాడు. ఒకసారి చెప్పితే ఆ 64 తంత్రాలు అన్ని ఐహికంగానే నీకు ఉన్నతిని కలిగించేవి అట్లాగే ఉన్నాయి. కానీ నా బిడ్డలకి మోక్షాన్ని కలిగించేది ఒకటి విద్యని ఉపదేశించు, అమ్మకు తెలియక అమ్మ విద్య గురించి అలా ఆయన అర్పించాలి కనుక. ఎందుకు శ్రీ విద్యకి ఎప్పుడు గురువు సదాశివుడే దక్షిణామూర్తి రూపంలో అలాగా. సో మరి ఆయన ద్వారా రప్పించింది అనమాట. అలా రప్పించింది అప్పుడు అంటే అయితే నీ తంత్రమే చెప్తాను, సర్వస్వతంత్రమైన తంత్రం. అంటే వేరే తంత్రాల మీద ఆధారపడాల్సింది ఏమీ లేదు. అన్ని తంత్రాలే నీ తంత్రం మీద ఆధారపడి ఉంటాయి. అట్లాంటి స్వతంత్రమైన నీ తంత్రాన్ని ఉపదేశిస్తాను అని అప్పుడు ఇచ్చాట. ఎందుకో అమ్మ అడిగింది, నిర్బంధించి అడిగిందిట. ఏమని, ఎంతసేపు ఇదే ఇస్తే నా పిల్లలు ఇలానే కోరికల కోసమే చేస్తూ అలాగే ఎప్పటికి తరిస్తారు, ఎప్పటికీ ఈ జన్మల పరంపర నుండి బయటపడతారు, ముక్తిని ప్రసాదించే తంత్రాన్ని చెప్పమంటే అలా మనకి గురుముఖతః వచ్చిన విద్య శ్రీ విద్యా తంత్రం. అందుకని అది మహాతంత్రం అయిందనమాట. సో అక్కడ మహాతంత్ర. దీంతో మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దాం ఈ సెషన్.
ఐ థింక్ కొంచెం చాలా స్లోగా వెళ్ళాను, ఎక్కువ చెప్పాను, మరి నాకు తెలియదు. ఐ వాంటెడ్ టు కంప్లీట్ 2 more నామాలు. మహా అదేంటి తంత్ర, మహామంత్ర, మహాయంత్రం 3 అనుకున్నాను. బట్ ఐ థింక్ వీఆర్ అవుట్ ఆఫ్ టైమ్, సో ఐ విల్ స్టాప్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.